అందమైన పాఠశాల. అక్కడ చుట్టూ పక్కల పిల్లలంతా చదువుకునేవారు. అక్కడే కొంతమంది పెద్దలకు తాము డబ్బున్న వారని పొగరు ఉండేది. అక్కడే పేద ప్రజలు కూడా ఉండేవారు. ధనవంతుల పిల్లలకి కూడా వారు ధనవంతులనే గర్వం రాసాగింది. చుట్టూపక్కల ఒక్క పాఠశాల మాత్రమే ఉండడం వలన అందరూ కలసి వెళ్లేవారు. ధనవంతుల పిల్లలు మధ్యాహ్న భోజనం అందరితో తినకుండా దూరం కూర్చుని తినేవారు. పేద పిల్లలు వారు తెచ్చుకున్న చెద్దన్నం అందరూ కలసి భోజనం చేసేవారు. ఒకరోజు నవీన్ పుస్తకాల సంచితో నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తున్నాడు. బడికి సమీపంలోని చెట్టుకింద ఓ ముసలాయన కూర్చుని ఉన్నాడు. ఆయన, అయ్యా, 3 రోజులనుంచి ఏమీ తినలేదు, ఆకలిగా ఉంది అంటూ ఆ దారిన పోయేవాళ్ల ముందు చేయి చాస్తున్నాడు. కాని ఎవరూ ఆయన్ని పట్టించుకోవటం లేదు. అది చూసిన నవీన్ సహాయం చేయడానికి అతడి ఎదుట నిల్చున్నాడు. అంతలో తనతోపాటు 9వ తరగతి చదువుతున్న శరత్ సైకిల్పైన స్కూలుకి వెళ్తూ తనని చూసి ఆగాడు. ఇక్కడ ఏమి చేస్తున్నావు, నవీన్ అంటూ అడిగాడు. దానికి ఆయన చాలా ఆకలితో ఉన్నాడు. ఏమైనా సహాయం చేయడానికి ఆగాను అన్నాడు. పేదవాళ్ల దగ్గరేమీ ఉంటుంది. ఇక ఆయనకు నువ్వేమిస్తావు? మేము బాగా ఉన్నవాళ్లం, ధనవంతులం. నేను లంచ్ సమయంలో ఏమైనా కొనుక్కునేందుకు నేను ఇంటినుంచి డబ్బు తెచ్చుకున్నాను. అందులోంచి ఓ రూపాయి ఇస్తాను అంటూ తన జేబులోంచి డబ్బు తీసి ముసలాయన చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు శరత్. కాసేపటి తర్వాత నవీన్ కూడా క్లాస్కు వెళ్ళిపోయాడు. ఆ రోజు లంచ్ బ్రేక్లో పిల్లలందరూ భోజనం చేస్తున్నారు. ఒక పక్కన కూర్చున్న నవీన్ దగ్గరికి శరత్ వచ్చి, ఏంటి, అన్నం తినడంలేదు అని అడిగాడు. వాడు తన లంచ్ స్కూల్కి వచ్చే దారిలో ఆకలితో కనిపించిన ఓ ముసలాయనకు ఇచ్చేశాడట. టక్కున చెప్పాడు స్నేహితుడు. మరి ఇప్పుడు నీకు అన్నం ఎలా? అడిగాడు శరత్. ఒక్క పూటే కదా, ఫర్వాలేదు. ఆ తాత 3 రోజులనుంచి ఏమీ తినలేదట, అందుకే నేను తెచ్చుకున్నది ఇచ్చేశాను. సాయంత్రం ఇంటికెళ్ళాక తింటాను కదా, పర్లేదు అంటూ బదులిచ్చాడు. నేను నా దగ్గర అదనంగా ఉన్న డబ్బులో కొంత దానంగా ఇచ్చాను. కాని నువ్వు నీకోసం తెచ్చుకున్న అన్నాన్ని ఇచ్చావు. నిజమైన దానం నీదే. అసలైన ధనవంతుడివి నువ్వే అంటూ తన భోజనంలో సగం ఇచ్చాడు శరత్. అప్పటినుంచి తాను డబ్బున్న వాడినన్న గర్వాన్ని విడిచిపెట్టాడు. అహంకారం లేని దానగుణాన్ని అలవాటు చేసుకున్నాడు.